ఉద్యోగాలు ఊడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సేఫ్ అనుకున్న టెక్ కంపెనీలలో ఇప్పుడు గజగజలాడే వాతావరణం నెలకొంది. ఉద్యోగుల చేతికి పింక్ స్లిప్లు అందుతున్నాయి. ఎవరూ సేఫ్ కాదు. అనుభవం ఉన్న వాళ్ళైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా ఇంటికే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు టెక్ ప్రపంచమంతా ఒక భయానక కలలా మారింది. ఇండియాలోని ఐటీ ఉద్యోగులకు ఇది ఎంత పెద్ద హెచ్చరికో తెలుసా? టీసీఎస్, మైక్రోసాఫ్ట్ లాంటి మల్టీనేషనల్ దిగ్గజ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను తీసేసింది. చాలా మంది ఒక్కసారిగా ఇంటికే వెళ్లాల్సి వస్తోంది. టీసీఎస్ ఇప్పుడు ఏకంగా 12,000 మందిని జాబ్ నుంచి తీసేసింది. ఇంతకీ ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఈ పెనుమార్పుల వెనుక ఉన్న అసలు కారణమేంటి? టెక్ రంగంలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. నిజానికి పనితీరు బాగోకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారు. అయితే ఇక్కడ అవేం జరగడం లేదు. తమ కంపెనీ ఆర్గనైజేషనల్ మార్పుల్లో భాగంగా పింక్ స్లిప్లు ఇస్తున్నామని కంపెనీలు చెప్తున్నాయి. అంటే పని విధానాల్లో మార్పులకు తగ్గట్టుగా ఈ ఉద్యోగాల కోత జరుగుతుందని అర్థం. వాస్తవానికి 2023 నుంచే చాలా కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగస్తులను ఇంటికి పంపించేశాయి. కానీ ఇప్పుడు ఇది కాస్త ఎక్కువైందని చెప్పాలి. ఎందుకంటే మధ్యస్థాయి ఉద్యోగులే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. దీనికి పెద్ద కారణం ఉందండోయ్. టెక్ కంపెనీలు ఇప్పుడు తమ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ముందుగా ఏదైనా ప్రాజెక్టు తీసుకున్న తర్వాత టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి కింద వరకు అనేక స్థాయిల్లో ఆర్డర్స్ అయితే వెళ్లేవి. మధ్యలో టీమ్ లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, కోఆర్డినేటర్స్ అనే చాలా మంది మధ్యస్థాయి ఉద్యోగుల అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఆ మధ్యస్థాయి ఉద్యోగాలే మాయమైపోతున్నాయి. ఎందుకంటే ఈ మిడ్ లెవెల్ వ్యవస్థలోకి ఏఐ ప్రవేశించేసింది. ఆటోమేషన్, చాట్బాట్స్ లాంటివి వచ్చిన తర్వాత చాలా వరకు మనుషులు చేసే పనిని సాఫ్ట్వేర్ చేయగలుగుతోంది. ఉదాహరణకు గతంలో ఒక ప్రాజెక్టును నిర్వహించేందుకు ఒక మేనేజర్, ఒక టీమ్ లీడ్, మల్టిపుల్ డెవలపర్లు ఉండేవారు. ఇప్పుడు ఏఐ వల్ల ఆ మేనేజర్ అవసరం లేకుండానే పోయింది. పని ఏం చేయాలో, ఎలా చేయాలో ఏఐ చెప్పేస్తోంది. పనిని మానిటర్ చేయడం, రిపోర్టింగ్, కోఆర్డినేషన్ లాంటివన్నీ టూల్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఇక గార్టినర్ రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి 20% కంపెనీలు తమ మిడ్ మేనేజ్మెంట్ను 50% తగ్గించేస్తాయట. అటు మార్కెట్లో ఏఐ ఆధారిత స్టార్టప్స్ గట్టిగా పోటీ ఇస్తున్నాయి. ఇవి చాలా తక్కువ బడ్జెట్తో ఎక్కువ పనితీరు చూపిస్తున్నాయి. కాబట్టి పెద్ద కంపెనీలు ఇప్పుడు వ్యయాలు తగ్గించుకోవడానికి, ప్రత్యేకించి వేతన భారం తగ్గించుకోవడానికి మిడ్ లెవెల్ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదన్నమాట విషయం. ఇక ఇండియాలో అయితే పరిస్థితి మరింత డేంజర్గా ఉంది. ఎందుకంటే భారత్లో లక్షల మంది మిడ్ లెవెల్ ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రస్తుతం రిస్క్లో ఉన్నట్లు ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఈ ఉద్యోగ కోతలు కేవలం తాత్కాలికంగా మాత్రమే కాదు, ఇకపై కూడా లే ఆఫ్లు ఇలానే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.